హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో మనం ఎన్ఎఫ్టీ గురించి మాట్లాడదాం, నాన్ ఫంజబుల్ టోకెన్స్ గురించి. మొన్న మధ్య మీరు కొన్ని న్యూస్లు వినే ఉంటారు. విఘ్నేష్ సుందర్ అని చెప్పేసి ఇండియన్ ఒరిజిన్కి చెందిన ఒక అతను 500 కోట్ల రూపాయలు పెట్టి ఒక ఆర్ట్ని కొనుక్కున్నాడు. దాంతోపాటే జాక్ డోర్సే ఉన్నాడు కదా, ట్విట్టర్ CEO, ఆయన కూడా ఆయన ఫస్ట్ ట్వీట్ని 18 కోట్లకు అమ్మాడు. అయితే మనకి ఇక్కడ అనుమానం రావచ్చు, ట్వీట్లను ఎలా అమ్ముతారు అని చెప్పేసి. సో ఇప్పుడు మనకు ప్రజెంట్ నడిచే ట్రెండ్ ఇదే అని చెప్పేసుకోవచ్చు. వీలే కాకుండా ఇన్ ఫ్యూచర్ ఎలన్ మస్క్ కూడా NFT ప్లాట్ఫామ్ మీద కొన్నిటిని అమ్ముతానని చెప్పేసి చెప్తున్నాడు. దాంతోపాటు పెద్ద పెద్ద యూట్యూబర్స్, పెద్ద పెద్ద ఆర్టిస్ట్, వీళ్ళందరూ NFTs మీద వీళ్ళకి సంబంధించిన ఆర్ట్లను సేల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అయితే ఇక్కడ NFT అంటే నాన్ ఫంజబుల్ టోకెన్ అని చెప్పాను కదా. సో ఇక్కడ నాన్ ఫంజబుల్ అని అంటే రీప్లేస్ చేయలేనిది అర్థం, ఫంజబుల్ అంటే రీప్లేస్ చేయగలిగేది అని అర్థం. సో ఇక్కడ మన దగ్గర ఏదైతే ఆర్ట్ ఉంటుందో, డిజిటల్ ఆర్ట్ ఉంటుందో, దాన్ని రీప్లేస్ చేయలేము అని చెప్పేసి ఈ NFT యొక్క అర్థం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫిజికల్ వరల్డ్ గురించి మాట్లాడినట్టయితే కోహినూర్ వర్జన్ గురించి మీరు విన్నారా? చాలామంది వినే ఉంటారు. మోనాలిసా పెయింటింగ్ గురించి అయితే చాలామంది వినే ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే యూనిక్ ప్రోడక్ట్స్ అన్నట్టు, యూనిక్ వస్తువులు అన్నట్టు. సో వీటిని డూప్లికేట్ చేసినా సరే జనాలు కనుక్కుంటూ ఉంటారు. సో అటువంటి వాటిని డిజిటల్ రూపంలో అమ్మారనుకోండి, అంటే ఆన్లైన్లో అమ్మారనుకోండి, వాటిని NFTs అంటారు. అయితే ఫ్రెండ్స్, మరి ఈ NFTని ఎవరైనా అమ్మొచ్చా? ఎక్కడ అమ్మాలి? దీని ఫ్యూచర్ ఎలా ఉంటుంది? దీనికి డబ్బులు ఎంత వస్తాయి అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడదాం. ఇప్పుడు మనము ఫిజికల్ వరల్డ్ గురించి మాట్లాడినట్టయితే, మీ దగ్గర ఒక పెయింటింగ్ ఉందనుకోండి, ఆ పెయింటింగ్ సంబంధించిన ఎగ్జిబిషన్ పెడతారు. పెట్టిన తర్వాత చాలామంది, ఒకవేళ మీరు మంచి పెయింటర్ అయితే చాలామంది వచ్చి ఆక్షన్లో పాల్గొంటారు. అంటే వేలం పాటలో పాల్గొని దానికి బిడ్ వేస్తూ ఉంటారు. ఒకరు 1000 రూపాయలు అంటారు, ఇంకొకరు 2000 అంటారు, ఇంకొకరు 5000 అంటారు. సో అలా ఎవరైతే ఎక్కువగా పాట పాడతారో, అంటే వేలం పాటలు ఎక్కువ పాట పాడతారో, లేకపోతే ఎవరైతే ఎక్కువగా బిడ్ వేస్తారో వాళ్ళకు ఆ పెయింటింగ్ అనేది ఇచ్చేస్తారు కదా. సో ఈ NFT ప్లాట్ఫామ్లో కూడా అలానే జరుగుద్ది, కాకపోతే ఆన్లైన్ ద్వారా జరుగుద్ది అన్నట్టు. మీ దగ్గర ఉండే పెయింటింగ్స్ అయినా కానివ్వండి, వీడియో క్లిప్స్ అయినా కానివ్వండి, జిప్ ఫైల్స్ అయినా కానివ్వండి, వాటిని డిజిటల్ ఫార్మాట్లో ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారన్నట్టు. సో ఆ వెబ్సైట్ ద్వారా ఎవరైతే ఎక్కువగా దీనికి బిడ్ వేస్తారో వాళ్లకు ఆ పెయింటింగ్ అనేది డిజిటల్ రూపంలో ఇస్తారు. ఈ NFT ఎవరిది అనేది తెలియజేయడానికి ఇప్పుడు మనం ఏమనుకున్నాం, నాన్ ఫంజబుల్ అనుకున్నాం కదా. NF అంటే నాన్ ఫంజబుల్ అన్నాం కదా, దాని పక్కకు T అని చెప్పేసి ఒక టోకన్ చేస్తారు అన్నట్టు. సో ఇలా అది NFTగా మారిపోద్ది. దాని కారణంగా ఆ పెయింటింగ్ ఎవరిది, దాంతోపాటు దీన్ని ఎవరు కొన్నారు అనేది దానికి అటాచ్ చేస్తారు అన్నట్టు. సో దానికోసం బ్లాక్ చైన్ టెక్నాలజీని యూజ్ చేస్తారు, ఎథేరియం బ్లాక్ చైన్ టెక్నాలజీ. సో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటి అనే దానికి సంబంధించిన డీటెయిల్డ్ వీడియో అనేది ఒక 2 years బ్యాక్ నేను చేశాను. దానికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైపోద్ది. ఈ NFT కారణంగా ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే మనకు రికరింగ్ రాయల్టీ వస్తుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ వరల్డ్ గురించి మనం మాట్లాడినట్టయితే, మోనాలిసా పెయింటింగ్ మీదే అనుకోండి, దాన్ని మీరు ఎవరికైనా అమ్మారనుకోండి, దానికి మీరు అమ్మినప్పుడు ఏ డబ్బులు అయితే వస్తాయో ఆ డబ్బులు మాత్రమే మీ దగ్గర ఉంటాయి. మళ్ళీ మీ దగ్గర నుంచి ఎవరైతే కొన్నారో దాన్ని అతను వేరే వాళ్ళకి అమ్మాడు అనుకోండి, సో అతని దగ్గర నుంచి మళ్ళీ మీకు డబ్బులు వస్తాయా? రావు కదా. కాకపోతే ఇక్కడ NFTలో వస్తాయి అన్నట్టు. NFTలో మనం ఏం చేయొచ్చు, మన ఆర్ట్ని వెబ్సైట్లో అమ్మేటప్పుడే మనకు ఎంత రాయల్టీ కావాలి అనేది మనం అక్కడ సెట్ చేసుకోవచ్చు. అంటే 10% కావాలా, 20% కావాలా, 30% కావాలనేది మనం అక్కడ సెట్ చేసుకున్న తర్వాత మనం ఆ పెయింటింగ్ని ఒకరికి అమ్మామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రహ్మానందం ఎగ్జాంపుల్ తీసుకుందాం. కింగ్ సినిమాలో శ్రీహరి ఒక పెయింటింగ్ వేస్తాడు, బ్రహ్మానందం పెయింటింగ్. సో ఆ పెయింటింగ్ మీరు కొనుక్కున్నారనుకోండి 100 రూపాయలకి, ఓకే. సో ఆ 100 రూపాయల పెయింటింగ్ మీరు కొనుక్కొని మీరు ఆ పెయింటింగ్ని వేరే వాళ్ళకి అమ్మారనుకోండి, ఓకే. సో ఆ వేరే వాళ్ళకు అమ్మినప్పుడు ఆ డబ్బులు అనేది మీకు వస్తాయి కదా, ఎందుకంటే ఆ పెయింటింగ్ అనేది మీరు శ్రీహరి దగ్గర నుంచి కొనుక్కున్న తర్వాత అది మీది అయిపోద్ది. కాకపోతే ఈ NFTలో ఏం జరుగుద్దంటే, మనం స్టార్టింగ్ వెబ్సైట్లో అప్లోడ్ చేసేటప్పుడు నాకు 10% రాయల్టీ కావాలనుకున్న అని మనం పెట్టినప్పుడు ఆ పెయింటింగ్ ఎన్నిసార్లు అమ్ముడు పోతే అన్ని టైమ్స్ మీకు ఆ 10% రాయల్టీ వస్తాయి అన్నట్టు. అంటే ఆ పెయింటింగ్ విలువ 100 రూపాయలు అయితే మీకు 10 రూపాయలు వస్తూ ఉంటుంది, ఎన్నిసార్లు అమ్ముడైతే అన్నిసార్లు. సో ఇలా NFT ద్వారా మనకి ఇన్కమ్ వస్తుంది అన్నట్టు. ఫ్రెండ్స్, మనం ఆన్లైన్ ద్వారా డబ్బులు సంపాదించడానికి చాలా పద్ధతులు ఉంటాయి. సో దానిలో నాకు తెలిసిన మంచి పద్ధతి స్టాక్ మార్కెట్. మీరు స్టాక్ మార్కెట్లో బిగినర్స్ అనుకోండి, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మనకు కొంచెం భయం ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు మనం కష్టపడ్డ డబ్బులు తీసుకెళ్ళి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే లాస్ వస్తాయని చెప్పేసి భయం ఉండడం అందరికీ సహజమే. కాకపోతే మనకు ఒక ఎక్స్పర్ట్ మంచి సలహాలు ఇచ్చాడు అనుకోండి, ఎటువంటి స్టాక్స్ కొనాలి, ఎప్పుడు కొనాలి, ఏ టైంలో అమ్మాలి అని చెప్పేసి. సో అటువంటిప్పుడు మనం షేర్ మార్కెట్లో నష్టపోతామనే భయం మనకు ఉండదని చెప్పేసుకోవచ్చు. అయితే వీటికంటే ముందు మనకు ఒక డిమాట్ అకౌంట్ కావాలి షేర్ మార్కెట్లో షేర్స్ కొనాలన్నా అమ్మాలన్నా. సో మీకు
డీమ్యాట్ అకౌంట్ ప్లస్ ఒక అడ్వైజర్ని ప్రొవైడ్ చేసే ప్లాట్ఫామ్ ఏది అని అంటే మనం మోతిలాల్ ఓస్వాల్ అని చెప్పేసుకోవచ్చు. మోతిలాల్ ఓస్వాల్ గురించి మాట్లాడినట్టయితే వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్ బ్రోకరేజ్ కంపెనీ ఇన్ ఇండియా అని చెప్పేసుకోవచ్చు. మోతిలాల్ ఓస్వాల్ గురించి మాట్లాడినట్టయితే పాస్ట్ 30 years నుంచి వీళ్ళు ఈ ఫీల్డ్లో ఉన్నారు. అంటే చాలా ఓల్డ్ కంపెనీ అని చెప్పేసుకోవచ్చు, చాలా ట్రస్టబుల్ కంపెనీ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు 19 lakhsకి పైగా కస్టమర్స్ వీళ్ళకు ఉన్నారు. ఇందులో అకౌంట్ ఓపెన్ చేయడానికి చాలా సింపుల్ ఉంటుంది. మీ దగ్గర ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే మన ఆరాంగా ఇందులో అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అయితే ఈ మోతిలాల్ ఓస్వాల్లో నాకు నచ్చే మంచి విషయం ఏంటి అంటే దీనిలో మనకు 0 మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి. దాంతోపాటే వీళ్ళు ఒక స్టాక్ అడ్వైజర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో అడ్వైజర్ మనకు సలహాలు ఇస్తూ ఉంటాడు, ఏ స్టాక్స్ ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి అని చెప్పేసి. సో దాని కారణంగా మనం ఒకవేళ బిగినర్ అయితే స్టాక్ మార్కెట్లో నష్టపోతాం అని చెప్పేసి భయం అయితే మనకు ఉండదు. దాంతోపాటే వీళ్ళ యాప్ నుంచి మనకు రియల్ టైం నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వస్తూ ఉంటాయి. దీనిలో మనం అకౌంట్ ఓపెన్ చేసుకున్నందుకు గాను వీళ్ళు వెల్కమ్ బాస్కెట్ ఆఫర్ కింద 25,000 విలువ కలిగిన ఏ టూల్స్ని ఇస్తారు, 3,000 రూపీస్ డిస్కౌంట్ కూపన్ ప్రొవైడ్ చేస్తారు, 1,000 రూపీస్ బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. చాలా ఫాస్ట్ అండ్ సెక్యూర్ ప్లాట్ఫామ్ అని చెప్పేసుకోవచ్చు. ఇందులో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే వీళ్ళకి సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది, వీళ్ళ యాప్ ఉంటుంది. ఈ రెండు ప్లాట్ఫామ్లో దేని యూస్ చేసినా సరే మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. దాంతోపాటే మనం కాల్స్ ద్వారా కూడా దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఒకవేళ మీరు కూడా ఇందులో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీ మొబైల్ నెంబర్, మీ నేమ్ ఎంటర్ చేసి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్ యూస్ చేసి మనము ఈజీగా అయితే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, మరి మనం ఎన్ఎఫ్టీ విషయానికి వచ్చినట్టయితే మరి మీరు మీ దగ్గర ఉండే అమూల్యమైన వస్తువులు, అవి జిఫ్ అయినా కానివ్వండి, వీడియో క్లిప్స్ అయినా కానివ్వండి, లేకపోతే ఏదైనా ఆర్ట్లు అయినా కానివ్వండి, దానికి ఓనర్ మీరు అని అనుకున్నప్పుడు, లేదా మీరు మంచి మంచి పెయింటింగ్ వేస్తారు, దాన్ని మీరు ఆన్లైన్లో అమ్మాలి అని అనుకున్నప్పుడు దీనికోసం ఎన్ఎఫ్టీ ప్లాట్ఫామ్స్ చాలానే ఉన్నాయి. దానికోసం ఓపెన్ సీ, రిలయబుల్, సెంట్ అని చెప్పేసి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. దాంట్లోకి వెళ్ళేసి మీ దగ్గర ఉండే ఆర్ట్ కానీ, క్లిప్స్ కానీ, జిఫ్ ఫైల్స్ కానీ దాంట్లో అప్లోడ్ చేసి మీకు ఎంత డబ్బులు కావాలి అనేది అక్కడ పెట్టేసుకోవచ్చు. దాంతోపాటే మీకు ఎంత పర్సెంటేజ్ రికరింగ్ ఇన్కమ్ కావాలి అనేది కూడా సెట్ చేసి మనం దాంట్లో సబ్మిట్ చేస్తే ఎవరైనా ఆ ఆర్ట్ని లేదా వీడియో క్లిప్ని, ఆ జిఫ్ని కొనుక్కుంటే మీకు రాయల్టీ వస్తుంది అన్నట్టు. నేను ఇంతకుముందు చెప్పినట్టు అది ఎన్నిసార్లు అమ్ముడు పోతే అన్నిసార్లు మీకు రాయల్టీ వస్తుంది. అయితే మరి ఎన్ఎఫ్టీ ప్లాట్ఫామ్లో ఎటువంటి డిసడ్వాంటేజెస్ లేవా, ఎటువంటి లూప్ హోల్స్ లేవా అంటే ఉన్నాయి. చాలామంది దీని గురించి ప్రజెంట్ కంప్లైంట్ కూడా చేస్తున్నారు. ఎవరో వేసిన పెయింటింగ్స్ని, ఎవరికో సంబంధించిన వీడియో క్లిప్స్ని, జిఫ్ ఫైల్స్ని తీసుకొచ్చి ఎన్ఎఫ్టీ ప్లాట్ఫామ్స్ మీద మేము చేసామని చెప్పేసి చాలామంది అప్లోడ్ చేస్తున్నారు. సో ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి ఇప్పుడు మీరు ఇంటర్నెట్లో చూసినట్టయితే చాలానే కనిపించేస్తున్నాయి. అసలు ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి ఈ పెయింటింగ్స్ అనేవి నావి అని చెప్పేసి వాళ్ళైతే దావాలు వేయడం జరుగుతుంది. కాకపోతే చాలామంది డూప్లికేట్ పర్సన్స్ వాళ్ళ పేరుతోటి అప్లోడ్ చేసి వాళ్ళే నిజమైన వాళ్ళలాగా వెరిఫై కూడా అవుతున్నారు. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే ఈ ఎన్ఎఫ్టీ ప్లాట్ఫామ్లో మనం ఏదైనా అమ్మాలి అంటే దాంట్లో వచ్చే పేమెంట్ అనేది మనకు బిట్కాయిన్ రూపంలో వస్తుంది. లేదా మనం ఏదైనా కొనాలి అంటే దానిలో పేమెంట్ చేయాలి అంటే బిట్కాయిన్ రూపంలోనే పేమెంట్ చేయాల్సిన పరిస్థితి అయితే ప్రజెంట్ ఉంది. మరి ఇన్ ఫ్యూచర్ ఈ పేమెంట్ మోడ్స్ని మార్చడం, దాంతోపాటే వేరే వాళ్ళ పెయింటింగ్లు తీసుకొచ్చి దీనిలో అప్లోడ్ చేసే పద్ధతి ఏదైతే ఉంటుందో దాన్ని ఈ ఇంప్రూవ్మెంట్ చేసి, అంటే వేరే వాళ్ళు అప్లోడ్ చేయకుండా ఓన్లీ ఓనర్స్ మాత్రమే అప్లోడ్ చేసే విధంగా ఏదైనా సిస్టమ్ తీసుకొస్తారా రారా అనేది అయితే చూడాలి. కాకపోతే ప్రజెంట్ ఎవరి దగ్గర అయితే మంచి టాలెంట్ ఉంటుందో, ఎవరైతే మంచి మంచి ఆర్ట్లు వేయగలుగుతారో, ఎవరి దగ్గర అయితే యూనిక్ వస్తువులు ఉంటాయో, అంటే వస్తువులు అంటే మన ఇండ్లలో ఉండే పాత వస్తువులు కాదు, నేను ఇంతకుముందు చెప్పినట్టు డిజిటల్ ఫార్మాట్లో ఉండే వస్తువులు, అది మీ ఫస్ట్ ట్వీట్ అయినా కానివ్వండి, జాక్ డోర్స్ ఎలాగా, లేదా ఏదైనా వీడియో క్లిప్ అయినా కానివ్వండి, జిఫ్ ఫైల్ అయినా కానివ్వండి, వేరే వాళ్ళ దగ్గర లేనటువంటివి అమూల్యమైనవి మీ దగ్గర ఉంటే దాన్ని తీసుకెళ్ళి మనం దీనిలో అమ్మొచ్చు. అయితే అవి మీవై ఉండాలి. వేరే వాళ్ళ తీసుకెళ్ళి అమ్మితే ఇన్ ఫ్యూచర్ ప్రాబ్లం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తానికి ఎన్ఎఫ్టీ అంటే అప్పట్లో మన దగ్గర ఉండే పెయింటింగ్ని మనము ఆఫ్లైన్లో అమ్మేవాళ్ళం, ఇప్పుడు ఆన్లైన్లో అమ్ముతున్నాం. అయితే ఈసారి ఓన్లీ పెయింటింగ్లే కాకుండా వీడియో క్లిప్లు, జిఫ్ ఫైల్స్ ఇవన్నీ ఉంటాయి సార్ డిజిటల్ ఫార్మాట్లో ఉండేవి, వాటిని కూడా మనము దీనిలో అప్లోడ్ చేస్తామన్నట్టు. సో దానికి వెనకాల ఒక టోకెన్ యాడ్ అవుద్ది. సో అటువంటి డిజిటల్ ఫార్మాట్లో ఉండే వస్తువు లేకపోతే డిజిటల్ ఫార్మాట్లో ఉండే ఆర్ట్ అనేది ఓన్లీ ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది. సో అది లెడ్జర్స్లలో రికార్డ్ అయిపోద్ది అన్నట్టు, ఎవరు కొన్నారో ఎవరి దగ్గర ఉందో ప్రజెంట్. సో దాని కారణంగా అది ఒక యూనిక్ వస్తువులాగా మారిపోద్ది అన్నట్టు. అటువంటి వస్తువు అనేది లేకపోతే అటువంటి ఆర్ట్ అనేది, అటువంటి జిఫ్ ఫైల్ అనేది, అటువంటి వీడియో ఫైల్ అనేది ఎవరి దగ్గర ఉండదు, ఓన్లీ ఒక పర్సన్ దగ్గరే ఉంటుంది. కాబట్టి దీనికి డిమాండ్ ఏర్పడుతుంది. ప్రజెంట్ ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, మరి మీ దగ్గర ఏదైనా ఇటువంటి యూనిక్ డిజిటల్ పెయింటింగ్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే మరి మీరు ఇటువంటి వెబ్సైట్లలో అప్లోడ్ చేయడానికి రెడీ ఉన్నారా లేదా అనేది కింద కామెంట్లో రాయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే పక్కా మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. థ్యాంక్ యూ.